డీటెయిల్స్ చూద్దాం. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ విద్యార్థిని రిషికేశ్వరి అనుమానాస్పద మృతిపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన జరగడంతో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంది. రిషికేశ్వరి ఆత్మహత్యకు కారణాలేమిటన్న దానిపై యూనివర్సిటీ సిబ్బంది ఇతరులను వివరాలు అడిగి తెలుసుకుంది. యూనివర్సిటీలో ఎలాంటి ఘటనలు జరగకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిని టీసీలిచ్చి పంపించడం కాకుండా ఎక్కడా అడ్మిషన్ ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. యూనివర్సిటీలో బయోమెట్రిక్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వీటితో పాటు ర్యాగింగ్ నిరోధానికి ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు గంటా ప్రకటించారు. ఎవరైతే ఈ ర్యాగింగు ఇటువంటి వాటి పట్ల వ్యవహరిస్తూ ఉన్నారో, దాంట్లో పాల్గొంటున్నారో వాళ్ళందరి పట్ల కూడా ప్రభుత్వం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కేవలం ఒక టీసీ ఇచ్చి వాళ్ళని పంపిస్తే దానివల్ల పెద్ద వాళ్ళు బాధపడలేదు. టీసీ ఇస్తే ఒక సంవత్సరం ఆగి ఇంకో చోట ఇంకొక ఇన్స్టిట్యూట్లో చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఎవరైతే ఇటువంటి సంఘటనలకి కారకులు అవుతారో వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇంకా చదువుకునే అవకాశం లేకుండా వాళ్ళని పూర్తిగా శిక్షించే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిన్న జరిగిన ఈ సంఘటన, నాగార్జున యూనివర్సిటీ సంఘటన అందరూ కూడా కరువు కలిగించే సంఘటన. ఈ సందర్భంగా మొత్తం నాట్ ఓన్లీ నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్లో యూనివర్సిటీ స్థాయి నుంచి కాలేజ్ స్థాయి దాకా కూడా అన్ని చోట్ల కూడా కొన్ని చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అందులో భాగంగా ముందు ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఏదైతే మనం అంబులెన్స్కి ఎలాగైతే 108 అంటాం, పోలీసు సంబంధించి ఏదైనా హెల్ప్ వస్తే 100 అంటాం, అలాగే ఇట్లా విద్యార్థులకు సంబంధించి ఎక్కడైనా ర్యాగింగ్ కానీ లేకపోతే ఇటువంటి ఇబ్బందులు కానీ కలిగినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళకి గుర్తొచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ స్టేట్ లెవెల్లో కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఆఫీసులో ఉండే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. దానికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎక్కడ ఏ స్టూడెంట్కి, వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఏదన్నా ఇటువంటి ర్యాగింగ్ కానీ లేదా ఇటువంటి ఇబ్బంది కానీ వస్తే వాళ్ళు వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ చేస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా ఒక నెంబర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి క్యాంపస్లో కూడా ఒక బ్లాక్ బాక్స్, కంప్లైంట్ బాక్స్ ఒకటి పెడతా ఉన్నాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు వెంటనే ఆ బాక్స్లో వాళ్ళ కంప్లైంట్ డ్రాప్ చేయొచ్చు. దాంతోపాటు ప్రతి క్యాంపస్లో కూడా ఈ బయోమెట్రిక్ ఒకటి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం. బయోమెట్రిక్ పెట్టినందువల్ల వాళ్ళు కరెక్ట్గా అటెండెన్స్ వస్తున్నారా లేదా, అలాగే ఎన్ని గంటలకు మళ్ళీ క్లాసుల నుంచి బయటకు వెళ్తా ఉన్నారు. హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టాలనుకుంటున్నాం. ఆ సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు ఫుటేజ్ని మొత్తం మానిటర్ చేస్తూ వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఏ విధంగా అక్కడ ఉంటున్నారు, మిగతా ఆఫీసర్స్ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ది ఇటాలో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసేదానికి కూడా ఆ సీసీ కెమెరాస్ పెట్టుకుంటా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా అఫిడవిట్స్, అడ్మిషన్స్ టైంలో పేరెంట్స్ దగ్గర నుంచి అలాగే పిల్లల దగ్గర నుంచి అందరితో కూడా ఒక అండర్టేకింగ్ లాగా పెట్టి ఒక అఫిడవిట్స్ తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి యాంటీ ర్యాగింగ్ కానీ ఇటువంటి వాటిలో ఎక్కడ కూడా మేము ఇండల్జ్ కాము. మేము అయితే మా మీద ఈ యాక్ట్ ప్రకారం ఈ విధంగా మీరు చర్యలు తీసుకోవచ్చు, దానికి ఏదైతే యాక్ట్లో ఉన్నాయో ప్రొవిజన్స్ అవన్నీ కూడా మా మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పే విధంగా వాళ్ళతోటి అఫిడవిట్లు కూడా అటు పేరెంటు ఆర్ గార్డియన్ అలాగే స్టూడెంట్ తోటి తప్పకుండా ఈ తీసుకోవాలనుకుంటున్నాం. వీటితో పాటు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్ సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ సంఘటన జరిగిన కొన్ని విచారిస్తే అక్కడ ఒక డెడికేటెడ్ రెసిడెంట్ వార్డెన్స్ కూడా లేరు. మామూలుగా 10 o'clock తర్వాత ఇక్కడ క్యాంపస్లో ఎవరు కూడా మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉండట్లేదు. అలా కాకుండా దీనికి కూడా ఎవరైతే ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డెడికేటెడ్ రెసిడెంట్ వార్డెన్స్ని పెట్టాలని చెప్పి కూడా ఒకటి అనుకున్నాం.